ఉత్తరకాలామృతంలో వర్షఫల అనే ఒక గొప్పదైనటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకొచ్చాడు ఈయన. ఈ వర్షఫల అనేది చాలా విశేషమని మనం దాన్ని శోధన చేయాలి. కారణం మనం చంద్రుడిని ఆధారం చేసుకుని గోచార ఫలితాలు చెప్తూ ఉంటాం. ఈయన ఏం చేశాడంటే చంద్రుడితో కాకుండా మరి రవితో సంబంధంగా ఈ గోచార ఫలితాలు చెప్పడం అనేది చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రవితో గోచార ఫలితాలు అనేసరికి సహజంగా మనందరికీ కూడా ఇదేంటండి సన్ సైన్స్ మూన్ సైన్స్ అని చెప్పిన అవే అనుకుంటారు. యాక్చువల్లీ అది కాదండి. ఎందుకంటే ఇక్కడ సన్ సైన్స్ మూన్ సైన్స్ సంబంధం లేకుండా మనం పుట్టిన రోజున రవి ఎన్ని డిగ్రీలు మీద ఉన్నాడో చూస్తారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా రవి మళ్ళీ అన్ని డిగ్రీల మీదకి ఎప్పుడు వస్తున్నాడో చూసి ఆ సందర్భానికి ఉన్న లగ్నం, ఆ లగ్నాత్తు ఉన్న గ్రహాలు, ఆ గ్రహాల యొక్క సంచారం ద్వారా వచ్చేటువంటి ఫలితాంశాలను మొత్తాన్ని కూడా ఆధారం చేసుకుని ఆ రాబోయే సంవత్సరం ఎట్లా ఉంటుందనే అంశాలను ప్రస్తావన చేసుకుంటూ వచ్చారు. జన్మార్కేణ సమో యదా స్ఫుట రవిర్నాట్యాదిభిస్యాదసౌ సౌరాబ్దాదిర్హగ్రహాంస్తనుముఖానుభావాంశ జన్మోక్తివత్ కృత్వా తన్మునివర్గ సంభవ బలం తస్మాత్ ఫలం యోజయేత్ జన్మర్క్షాది శరణ్ముఖేందుభమజాప్తం శిష్టమర్కాదశ. అయితే ఇక్కడ ఈ వర్షఫల అనేటువంటి అంశంతో ఇతరమైనటువంటి గ్రంథకర్తలు కూడా కొంతమంది సంభాషించినటువంటి అంశాలని చౌకంబ వాళ్ళు నార్త్ ఇండియాలో వాళ్ళే హిందీలోను సంస్కృతంలోను పుస్తకాలు వేశారు. ఇక్కడ కాలామృతంలో ఉదాహరించినటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉందో సూర్యుడి యొక్క గమనం ఆధారంగా నీ జన్మ సమయంలో నీ జన్మ సమయానికి చంద్రుడు ఎక్కడుంటే ఆ నక్షత్రం ఆధారం చేసుకుని ఆ రాశిని ఆధారం చేసుకుని గోచార ఫలితాలు అంటే చెప్తున్నావు. ఇక్కడ ఈ వర్షఫలం అనే దాంతో మనం చెప్పాల్సినటువంటి అంశాలకి దీని విధానాన్ని మనకి చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే మనకి మనం పుట్టిన టైంకి ఒకవేళ ఉదాహరణకి ఏదైతే రవి స్ఫుట రవి ఏ నక్షత్ర ఏ ఘడియలు ఏ భాగంలో ఎలుపుతూ ఉంటాడో మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా మరి అదే సమయానికి ఆ కాలానికి స్ఫుట గ్రహాలని అక్కడి నుంచి తన్వాది భావాలని సప్తవర్గ బలాలని సాధించి వాటి వలన ఫలాలను ఆలోచించాలి. దీన్ని జన్మర్క్షం మొదలుకొని వర్ష ప్రవేశకాలం వరకు కూడా నిత్య నక్షత్రం ఏది ఉంటుందో అంతవరకు కూడా సంఖ్యను 9 చేత భాగిస్తే కనుక మరి మిగిలింది రవి మొదలుగా గ్రహక్రమంగా రవి చంద్ర కుజ బుధ గురు శని రాహు లగ్నాలు అవుతున్నాయనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఇదంతా కూడా చాలా విశేషమైన క్రమం. ఈ విశేషమైన క్రమాన్ని మనం సాధన చేసి ముందుకు వెళ్తే కనుక దీంతో మనకి ఫలితాలని కూడా ఒక ఉదాహరణని ఇందులో వావిళ్ళ వారి ప్రతిలో ఉత్తరకామృతంలో ఒక ఉదాహరణ చూపించారు. దాన్ని మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను. శాలివాహన జన్మ సమయానికి సూర్యుడు పూర్వపత్ని 3వ పాదంలో 4 గడియల 8 గడియల సమయంలో జన్మయ్యాడు. ప్రతి సంవత్సరం కూడా ఈ జాతకుడికి రవి పూర్వ ఫల్గుని 3 అర్క అని రాసున్న పంచాంగ ఘటికల మీద 4 గడియల 8 గడియల గారికి అక్కడ ఆ యొక్క వర్షఫలం నువ్వు చెప్పబోయేటువంటి వర్షఫలానికి సంబంధించినటువంటి లగ్నాన్ని తీసుకుని దాని ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళాలయా అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇవాళ కంప్యూటర్లు వచ్చినాయి. ఆ కంప్యూటర్ల ద్వారా ఇంత గణితం చేయాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు పుట్టిన సమయానికి చక్రం వేసుకున్నప్పుడు రవి ఎన్ని భాగులు ఎన్ని లిప్తుల్లో ఉన్నాడు అనేది వస్తుందో అన్ని భాగులు అన్ని లిప్తులు అనేటువంటి పాయింట్ని నువ్వు ప్రతి సంవత్సరం కూడా దాన్ని ఆధారం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మొత్తం అంతా కూడా ఈ యొక్క విషయాల్ని మొత్తం చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనేది మనకి వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఆ సంవత్సరానికి సరిపెట్టాలి కదండి. సంవత్సరాన్ని సరిపెట్టే ప్రయత్నాలు ఏం చేశారంటే రవికి 110 దినాలు, చంద్రుడికి 60 దినాలు, కుజుడికి 32 దినాలు, బుధుడికి 40 దినాలు, గురువుకి 48 దశా దినాలు, శుక్రుడికి 56, శనికి 4 రోజులు, రాహుకి 5 రోజులు, లగ్నానికి 10 రోజులు ఇచ్చాడు. ఇది మొత్తం 365 రోజులకి ఆ యొక్క సంవత్సరాన్ని సరిపెట్టాడు. ఇది సూర్యగమనంలో చంద్రగమనం ప్రకారం చాంద్రమానంలో మీకు ప్రతిసారి కూడా సంవత్సరంలో మార్పులు రావచ్చు. ఎక్కువ రోజులు తక్కువ రోజులు, అధిక మాసాలు, క్షయమాసాలు ఇట్లాగా సందర్భంలో. అందువల్ల ఆ గోచారాలు చెప్పేటప్పుడు మనకి అంత ప్రాక్టికల్గా
పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. కానీ అంటే పర్ఫెక్ట్ అంటే 365 రోజులు ఒక సాలిడ్ నెంబర్ రాకపోవచ్చు. 350 వస్తుంది, 47 రోజులు వస్తాయి, ఒకసారి 50 రోజులు వస్తాయి, 55 రోజులు వస్తాయి, 60 రోజులు వస్తాయి, 65 రోజులు వస్తాయి. అధిక మాసం వచ్చిన సందర్భంలో ఆ సంవత్సరం మళ్ళీ 370 రోజుల దాకా కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. సుమారుగా 19 రోజులు పెరగడం, 19 రోజులు తగ్గడం అనేది చాంద్రమానంలో సంవత్సరానికి వస్తూ ఉంటాయి. 19 నుంచి 20 దాకా కూడా వస్తాయి. మరి ఎందుకంటే ఇక్కడ ప్రతి నెలలోనూ వచ్చేటువంటి మరి ఏష్యము అంటే అవమత్రిదీస్పృగు దినాలతో సహా కలుపుకొని అలాగే 20 రోజుల వరకు అంటే 390 రోజులు రావడానికి జరగదు. 380 దాకా కూడా వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి. 83, 84 దాకా కూడా. సరే, ఈ సందర్భంలో ఆ సంవత్సరానికి రవితో కనుక ముడిపెడితే కరెక్ట్గా మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు. అశ్విని 1 పాదంలో మేష సంక్రమణం 14వ తారీఖు జరిగిందంటే మరుసటి సంవత్సరం 14వ తారీఖు అంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం జరుగుతుంది. అంటే ఈ సంవత్సరం సంక్రమణం జరిగిన దానికి మళ్ళీ పై సంవత్సరం వచ్చేసరికి ఒక 6 గంటల పైన సుమారుగా ఒక 15 నిమిషాల వ్యవధి, సుమారుగా 15 కానీ 20 కానీ 30 కానీ ఆ వ్యవధిలో మళ్ళీ పై సంవత్సరం సంక్రమణం అయిపోతుంది. మొత్తం మీద 4 సంవత్సరాలకు ఒకసారి ఒక ఆవృత్తి పూర్తయి మొత్తం అంతా కూడా 24 గంటల మీద ఒక 50 నిమిషాలు మాత్రమే పైకి దాటుతూ ఉంటుంది. ఇది పంచాంగాల్లో మీరు గత సంవత్సరం పంచాంగం, ఈ సంవత్సరం పంచాంగం, రవి ఎప్పుడు ప్రవేశించాడు అనే దాని మీద చూస్తే కనుక అవగాహన వస్తుంది. అట్లా రవి ప్రతి సంవత్సరం సాలిడ్గా ఉంటాడు. అందుకోసం మీరు కర్తరి అనేది చూస్తూ ఉంటారు, మకర సంక్రమణం చూస్తూ ఉంటారు, దక్షిణాయన పుణ్యకాలం చూస్తుంటారు. ఇవి కొన్ని డేట్లు మాత్రం మీకు అవగాహన ఉంటుంది. కాదు, ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం అట్లాగే ఇవాళ రవి మనకి ఎక్కడున్నాడు అని చూస్తే ఇదే సమయం పై సంవత్సరం కూడా ఇంచుమించు దగ్గరగా అక్కడే ఉంటాడు, చాలా దగ్గరలో క్లోజ్గా ఉంటాడు. దానికి అలా జరుగుతోంది కాబట్టి ఆయనకి మాసాల లెక్క, వ్యవహారాల లెక్క చూస్తే మరి మేషమాసం అంటే మేషంలో రవుండుగా మేషమాసం అని, వృషభంలో రవుండుగా వృషభ మాసం అని ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. వాటికన్నిటికీ కూడా మరి 365 రోజులు అనేది సరిపోతుంది. కాబట్టి ఈయన ఏం చేశాడంటే ఈ యొక్క అంశాన్ని మొత్తాన్ని కూడా 365 రోజులతో ముడిపెట్టి రవికి 110 దినాలు. మరి ఇందాకేమని చెప్పాడు, నువ్వు ఈ సంవత్సరం ఎక్కడైతే ఒక రవి ఉన్న సమయాన్ని చూసావో మళ్ళీ పై సంవత్సరం ఆ రవి ఉన్న సమయానికి ఉన్న దాన్ని బట్టి నువ్వు చెప్పాలి అని చెప్పాడు. ఇందులో చెప్తానండి, కానీ దీన్ని మనం ఎట్లాగా అంటే మనం చంద్ర నక్షత్రం ప్రకారంగా ఎట్లయితే దశాంతరశలు కట్టుకుంటున్నామో ఆ ప్రకారంగా ఇక్కడ రవి యొక్క సంచారాన్ని బట్టి కూడా దశలు అంతరశలు కట్టుకుంటూ సౌరమాసానికి వర్షఫలానికి ఏర్పరచుకుని వెళ్ళాలి. దీన్ని కట్టే విషయంలో ఈ రవికి 110 దినాలు, చంద్రుడికి 60 దినాలు, కుజుడికి 32 దినాలు, బుధుడికి 40 దినాలు, గురువుకి 48 దినాలు, శుక్రుడికి 56 దినాలు, శనికి 4, రాహుకి 5, అలాగే లగ్నం 15 దినాల కింద మొత్తం అంతా కూడా 365 రోజులని మొత్తం అంతా కూడా స్ట్రాటజీ ఇంత ఇచ్చుకొని వచ్చాడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాల్సిన అంశం ఏంటంటే, మనకి ఈ వర్షఫల అనే దాన్ని మన వాళ్ళు ఎందుకు దీని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. రవి యొక్క సంచారం ప్రకారంగా కూడా ఈ వర్షఫలాన్ని నిర్ణయించి గోచారం చెప్పలేదు. అంటే జాతకం చూడాలి, లగ్నాత్తు గ్రహాలు చూసుకోవాలి, లగ్నాత్తు దశలు అంతర్దశలు చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ ఒక పక్కన మనకి కన్ఫ్యూజన్ స్టేట్ వస్తుంది, మధ్యలో అష్టకవర్గులు అంటాడు, చంద్ర సంబంధమైనటువంటి గోచారం చూసుకోవాలి. పైగా రెండుగా ఉంటున్నాడు ఇక్కడ మనకి లగ్నం ప్రాణమయం శశిస్థ భవనం దేహస్థయోస్తత్ఫలం అన్నాడు. లగ్నం అనేది సూర్యుడి నుంచే గడుతున్నాం కదా ప్రత్యేకం. ఇంకా చంద్ర లగ్నాత్తు ఉన్నటువంటి దాని ప్రకారం గోచారం, చంద్ర గోచారం చూస్తాం కదా. ఇక వెళ్ళి ప్రత్యేకం వర్షఫలం ఎట్లా కడతాంలే అని ఒకటి పాఠం. మనకి ఇందాక మీకు ఒక మాట చెప్పాను, నార్త్ ఇండియాలో దీనికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయని. నేను ఈ వర్షఫలం మీద పూర్తి స్థాయిలో బాగా రీసెర్చ్ చేసుకొచ్చి అనే పుస్తకాల మీద కూడా తీసుకొచ్చి శివల సుబ్రహ్మణ్యం గారు కూడా మనకి గతంలో సైంటిఫిక్గా చూసి నేర్చుకునే పుస్తకాలు ఆయన సిరీస్లో కూడా ఒకసారి వర్షఫల గురించి ప్రస్తావన చేసినట్టుగా సందర్భం కనబడుతుంది ఉన్నట్టు నాకు గుర్తు. అది ఖచ్చితంగా చెప్పలేను, కానీ నార్త్ ఇండియాలో మాత్రం పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ ఆ పుస్తకాల గురించి ప్రత్యేకం ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాను అంటే, ఈ వర్షఫల అనేటువంటి గణితం మీద ఈ మొత్తం 360 రోజులకు సరిపెట్టే దశా దినాలు ఏవైతే చెప్పుకుంటూ వచ్చాడో ఆ దశా దినాలన్నీ కూడా మరి ఇతర గ్రంథాల్లో దానికి కొంచెం పాఠాంతరాలు వస్తున్నాయి. ఇందోర్ భైష్య ఘటీ దశా దినహత భాత్యంతనాడీ హృదాశయదాయేష్యం దిననాడీ కాద్యమది తద్వర్ష ప్రవేశాదిత ఖైకేలా అన్నాడు. దాన్ని 10 రోజుల కింద 11 రోజుల కింద ఏర్పరిచాడు. మరి తర్వాత ఖరస 60, సదస్తు దశన 32, శూన్యాబ్దయో 40, తర్వాత హ్యబ్దయం
అంటే 48, షడ్బాణ 56, శృతయ 4, శరాహ దినం 5, దీన అంటే 10 అంటూ చెప్పుకుంటూ వచ్చి వీటిని ఆ 365 రోజులకి సరిపెట్టాడు అనేది ఒక అంశాన్ని చెప్పుకొచ్చాడు. ఇక్కడ వర్షఫలాన్ని మనవాళ్ళు పూర్తిగా పక్కన పెట్టేసి మనవాళ్ళు ఏంటి ఇక్కడ ఆంధ్రదేశంలో పూర్వకాలామృతం గ్రంథానికి ఉత్తరకాలామృతం గ్రంథానికి బాగా ఎక్కువగా ఫలితాలని పర్ఫెక్ట్గా ఉంటుంది దీన్ని తీసుకోవాల్సిందే అని చెప్పేసి తీసుకొస్తూ ఉంటారు. మరి ఎట్లాగా వాళ్ళు అట్లా తీసుకుంటున్నారు బాగానే ఉంది. మరి ఆ దశలు అంతర్దశలతో ముడిపెట్టుకుని దీన్ని ఈ యొక్క వర్షఫలాన్ని ఈ యొక్క ఉత్తరకాలంలో ఉంటే మరి దీన్ని ఎందుకు చెప్పుకోకుండా మన వాళ్ళు పక్కకు వెళ్ళిపోయారు అంటే కేవలం ఈ వర్షఫలం అనేది మొత్తం అంతా కూడా సూర్యుడు యొక్క గమనం మీద ఆధారపడింది. దానికి సంబంధించిన దినాలు లెక్కేసి నీకు పర్టికులర్గా ఈ దినాల్లో రవి యొక్క ప్రభావం ఉంది కాబట్టి రవి ద్వారా వచ్చే ఫలితాలు వస్తాయి. ఇక్కడ ఈ సమయాన్ని బట్టి చంద్రుడి యొక్క దినాలు ఉన్నాయి కాబట్టి చంద్రుడి యొక్క ఫలితాలు వస్తాయి అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే ప్రారంభం ఏంటో అంటే మనకి యనశశి రవి కుజ రాహుర్జీవ మందజ్ఞ కేతు భృజ జవ మార్క పాత్ర కృతిగా ఉత్తర నక్షత్రం వాళ్ళకి రవి దశ అని చంద్రుడి యొక్క దశలు అంతర్దశలు కట్టేటప్పుడు చెప్పాను సరే. మళ్ళీ శ్రవణం రోహిణి హస్తల వాళ్ళకి చంద్రదశ అని, అలాగే ధనిష్ట మృగశిర చిత్తల వాళ్ళకి కుజదశ అని చెప్పాను సరే. అట్లాగే ఇక్కడ కూడా ఈ సందర్భానికి వచ్చేసరికి మన వాళ్ళు ఎక్కడ దేంతో ప్రారంభం అవుతుందంటే ఆ సందర్భానికి జాత సంఖ్య 21 నవభైరుపుణితే 9 పెట్టి భాగరిస్తే వచ్చేటువంటిది శేషం. ఆ శేషాన్ని బట్టి ప్రారంభంలో ఏ గ్రహం యొక్క రోజులు ఉన్నాయి, ఆ తర్వాత ఏ గ్రహం వరుస అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ గ్రహాల యొక్క వరుస ప్రకారంగా మొత్తం అంతా కూడా ఈ 360 రోజులకి 365 గ్రహాల యొక్క ప్రభావాలు ఉంటాయి. ఈ గ్రహాలు మళ్ళీ వాటి ఫలితాలు వీర్యాడ్ జయదినాయకే ధనజయం భూషాంబరం చైధతే వీర్యోనే కలిశత్రువృద్ధిమపి తద్విత్త క్షయపీడనం. మరి చంద్రుడి యొక్క ఫలితాలు చెప్పుకుంటూ వచ్చి వీర్యాడ్ శేషిని పూజ్యమశనం విత్తాది కంగోరు ఇట్లాగా మొత్తం ఏ గ్రహానికి సంబంధించిన వర్షఫలం ఆ గ్రహానికి మళ్ళీ చెప్పుకుని వచ్చాడు. వీర్యోనే రిపు వృద్ధి రోగచలన సౌఖ్యం విరోధ స్వకై. మరి కుజుడు కనుక దశ సందర్భంగా నడిస్తే కనుక అతను బలంగా కనుక ఉంటే ఆ సందర్భంలో మళ్ళీ ఈ రోగాలు అవన్నీ కూడా చెప్పుకుని వచ్చాడు. అలాగే కుజబుధుడు భూపుత్రే బల సంయుతే నృపజన ప్రీతిర్జయత్ సౌఖ్యతం శ్యాసుఖం అని చెప్పుకుని వచ్చాడు. ఇట్లాగా ప్రతిదానికి కూడా ఫలితాలు చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడ ఇతర గ్రంథాల్లో ఇచ్చినటువంటి మన వర్షఫల అనేటువంటి ఫలితాలకి ఇక్కడ ఇచ్చిన వర్షఫల అనే ఫలితాలకి తేడాలు ఉన్నాయి. ఈ తర్వాత ఇదే మన ఉత్తరకాలామృతంలో ప్రశ్న నష్ట జాతకాధ్యాయం అని చెప్పి ఒకటి ఇచ్చాడు. ఆ ప్రశ్న నష్ట జాతకం అంటే మనకి జాతకం లేదు, ఈ జాతకం లేని కారణంగా మనం జాతకం మనకి నోట్ చేయలేదు గాయా దీనికి ఎట్లాగా అనేటువంటి విషయానికి వచ్చేసరికి నువ్వు వెళ్ళి అయ్యా నా జాతకం చెప్పండి అనడానికి వెళ్ళినప్పుడు ప్రశ్న సంబంధంగా ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఆ ప్రశ్న ఆధారం చేసుకుని నష్ట జాతకాన్ని బేస్ చేసి ఆ ఫలితాంశాలు చెప్పడం మీద ఒక చిన్న విశ్లేషణ చెప్పుకుని వచ్చాడు. ఇది జాతక పారిజాతంలో సారావెళ్ళు ఉత్తరకాలంతో అన్నింటిలో ఉన్నాయి. ఆ తర్వాత మనం దాంట్లోకి వెళ్దాం. సహజంగా జాతక విశ్లేషణ విషయానికి వచ్చేసరికి ఇవాళ జాతక పారిజాతంలో ధనభావంలోకి వచ్చాం. ఉత్తరకాలామతంలో చతుర్థ షష్ఠ బిందువులు మొత్తాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చాం. మిగతావన్నీ క్యాలిక్యులేషన్స్ మనం క్యాలిక్యులేషన్స్ చేసినా చేయకపోయినా తెలిసినా తెలియకపోయినా కంప్యూటర్లో వాళ్ళు వచ్చేస్తున్నాయి షడ్బల సాధనలు ఇవన్నీ కూడా. మరి అవన్నీ కూడా ఇవాళ ప్రత్యేకం వల్లించాల్సిన అవసరం ఏం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు, వచ్చేస్తున్నాయి. అవన్నీ క్యాలిక్యులేషన్ పార్ట్స్ అన్నీ కూడా మనం టీవీ ద్వారా చెప్పుకోవచ్చు. కానీ ప్రాక్టికల్గా ఎదురుకుండా పెన్ను పేపర్ పెట్టుకుని బోర్డు మీద వేసినప్పుడు వచ్చేటువంటి క్లారిటీ దీంట్లో ఉండదు. కాబట్టి ఆ అధ్యాయాలు ఆపాను. ఇంకా నష్ట జాతక అధ్యాయాన్ని కనుక ఇందులో మీకు చెప్తే ఉత్తరకాలామృతం పూర్తి చేసినట్టు అవుతుంది. ప్రారంభంలో మీకు ఏదైతే మీరందరూ ఫోన్లు చేసి అయ్యా వివాహ పొందనలకి బాలారిష్టాలకు సంబంధించి జాతకాల మీద కొంత అవగాహన కావాలి కాబట్టి చెప్పండి అన్నందుకు ఇక్కడ ఉత్తరకాలామృతాన్ని ఆల్మోస్ట్ మ్యాక్సిమం పూర్తి చేసేసాను. ఇంకా జాతచంద్ర కూడా రేపటి నుంచి ప్రారంభించి అది కూడా పూర్తి చేస్తాను. పారిజాతం పక్క నడుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మీ అందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా సమయాన్ని సద్వినియోగం చేశాను అనేటువంటి భావంతో రేపటి రోజున మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. స్వస్తి.